ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. ఇవాళ మనం చూద్దామండి, పిఎంఎస్లో 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయండి. చాలా మంది నాకు క్వశ్చన్స్ చేస్తున్నారు, సార్ మీరు పిఎంఎస్ గురించి చెప్తున్నారు, చాలా బాగా అర్థమవుతుంది మాకు ఆల్రెడీ పిఎంఎస్ బజార్లో కానివ్వండి, వేరే చోట ఎక్కడన్నా మేము సెర్చ్ చేసి చూస్తుంటే చాలా పిఎంఎస్లు వస్తున్నాయి. దగ్గర 256 కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి ఇండియాలో పిఎంఎస్లు. సో మనం ఎట్లాంటి పిఎంఎస్ తీసుకోవాలి అనేది చాలా క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇప్పుడు చూడండి, పిఎంఎస్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి, ఒక మంచి స్ట్రాటజీ ఫాలో అయ్యే కంపెనీస్ ఏవైతే స్టాండర్డ్ కంపెనీస్గా ఉంటాయో ఒక పిఎంఎస్ ఉంటుంది. ఇంకోటి బొటిక్ పిఎంఎస్ అంటారండి, అదొక వెరైటీ ఉంటుంది. ఈ బొటిక్ పిఎంఎస్కి నాన్ బొటిక్ పిఎంఎస్కి డిఫరెన్స్ ఏంటి అని చూద్దాం. ఇప్పుడు చూడండి, స్టాండర్డ్గా మీరు చూస్తే జనరల్గా మనకి ఐసిఐసి కావచ్చు, లేకపోతే మోతిలాల్ ఓస్వాల్ కావచ్చు, అలాగే నిప్పాన్ ఇండియా కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఆఫర్ చేసేవి ఒక స్టాండర్డ్ స్ట్రక్చరల్ ఫార్మాట్లో ఉండే పిఎంఎస్లు అండి. అంటే చూడండి, అక్కడ ఫండ్ మేనేజర్స్ ఉంటారు, మంచి ఫండ్ మేనేజర్స్ ఉంటారు. అలా ఫండ్ మేనేజర్స్ ఉన్నా కూడా వాళ్ళు ఒక ఫ్రేమ్లో వర్క్ చేస్తారండి ఒక మంచి పిఎంఎస్లో అయితే. సో ఎట్లయితే ఒక ఫ్రేమ్ వర్క్లో పనిచేస్తారో పిఎంఎస్లో, అలాంటి ఫండ్ మేనేజర్ రేపు పొద్దున ఒక ఏదైనా రిజైన్ చేసి వేరే కంపెనీకి వెళ్ళిపోయినా సరే దాని ఇంపాక్ట్ అయితే ఆ ఫండ్ హౌస్ మీద కానివ్వండి, ఆ ఫండ్ మేనేజ్మెంట్ మీద కానివ్వండి, ఆ పిఎంఎస్లో ఉన్న రిటర్న్స్ మీద కానివ్వండి, అంతగా ఇంపాక్ట్ అయితే ఉండదండి. కొంచెం తగ్గుతుంది తప్ప మ్యాక్సిమం ఉండదు. మనం చూస్తే అలా స్ట్రక్చర్డ్ పిఎంఎస్లు మనం చూస్తే బయట మార్కెట్లో మీరు చూస్తే ఎన్జే ఇండియా వాళ్ళది ఉంది. అలాగే మనకి చాలా మంచి కంపెనీస్ ఐసిఐసిఐ మనం చెప్పుకున్నాం. అలాగే మనకి ఎస్బీఐ వాళ్ళది ఉంటుంది. అలాగే మనకి చూస్తే కొటాక్ వాళ్ళ పిఎంఎస్ కావచ్చు. ఇవన్నీ కూడా స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉండే పిఎంఎస్లు అండి. వీటికి ఏంటంటే ఫండ్ మేనేజర్స్కి వాళ్ళ అంత ఎఫిషియన్సీ అంతా ఉంటే కొంచెం తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం బ్రాండ్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్లో వీటి రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్గా పిఎంఎస్ చేస్తున్నామో, ఇంతవరకు మేము పిఎంఎస్లోకి వెళ్ళలేదు, ఫస్ట్ టైం పిఎంఎస్లోకి ఎంటర్ అవుతున్నాము అన్న వాళ్ళందరికీ కూడా మేము చాలా స్ట్రక్చర్డ్ పిఎంఎస్ రికమెండ్ చేస్తామండి. ఎలాగంటే మనకి ఇలా ఎన్జే ఇండియా వాళ్ళది కావచ్చు, అలాగే మనకి చూస్తే మనకి ఐసిఐసిఐ పైప్, ఐసిఐసిఐ కాంట్రా కావచ్చు, అలాగే మోతిలాల్ ఓస్వాల్లో మనకి చాలా ఫండ్స్ ఉన్నాయి, ఫౌండర్స్ అని, అలాగే మనకి వాల్యూ మైగ్రేషన్ అని, అలాగే మనకి చూస్తే మిడ్ మెగా అని. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి మంచి ఫండ్ హౌసెస్ నుంచి వచ్చే ప్రామినెంట్ స్ట్రక్చర్డ్ పిఎంఎస్లు మనం ఫస్ట్ ఇస్తామండి. ఎప్పుడైతే గణనీయంగా వాళ్ళకి 1 crore వస్తుందో, అంటే పెట్టిన 50 lakhs ఎప్పుడైతే ఫ్యూచర్లో అది పెరిగి 1 crore అవుతుందో ఆ టైంలో మేము బొటిక్ పిఎంఎస్కి వెళ్తామండి. బొటిక్ పిఎంఎస్ అంటే ఏంటంటే, గత కొంతకాలంగా ఒక 20 years ఆర్ 30 years అట్లా సుదీర్ఘంగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్లు బయటకు వచ్చి, అంటే అలాంటి ఏఎంసీస్లోంచి బయటకు వచ్చి వాళ్ళు సొంతంగా కూడా ఒకటి పిఎంఎస్ స్టార్ట్ చేస్తారండి సెబీ దగ్గర నుంచి అప్రూవల్స్ తెచ్చుకొని. సో వీళ్ళందరికీ ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకు తెలుసు అబాకస్లో సునీల్ సంఘాని గారు ఉన్నారు, అలాగే మిశ్రీ గారు ఉన్నారు మనకి బొటిక్లో. సో వీళ్ళందరూ కూడా గత కొన్నేళ్లుగా అనుభవం గడించిన ఫండ్ మేనేజర్లు. సో అట్లాంటి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళకున్న ఎక్స్పర్టైజ్ వల్ల కావచ్చు, వాళ్ళకున్న ఒక మంచి టీంతో కావచ్చు, వాళ్ళు బొటిక్ పిఎంఎస్లు స్టార్ట్ చేస్తారండి. అందులో అబాకస్ కావచ్చు, క్యాపిటల్ ఇండియా కావచ్చు, రైట్ హారిజన్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవి కొంచెం రిస్క్తో కూడుకుని ఉంటాయండి, ఎందుకంటే అక్కడంతా సింగిల్ మ్యాన్ ఆర్మీ నడిపిస్తారు. కాబట్టి ఏం చేస్తామంటే, ఫస్ట్ మనం పెట్టిన 50 lakhs స్ట్రక్చర్డ్ పిఎంఎస్లో వెళ్ళిన తర్వాత ఎప్పటికీ గణనీయంగా 1 crore ప్రాఫిట్ వస్తుందో ఆ వచ్చిన ప్రాఫిట్లోంచి 50 lakhs తీసి మేము బొటిక్ పిఎంఎస్కి వెళ్తాము. ఆ రోజు మేము రికమెండ్ చేస్తామంటే అబాకస్కి వెళ్ళండి, క్యాపిటల్ మెంట్కి వెళ్ళండి, అలాగే బొటిక్కి వెళ్ళండి, బియాండ్కి వెళ్ళండి. బియాండ్ ఇస్ కూడా మంచి బొటిక్ పిఎంఎస్. సో ఇట్లాంటివి మేము ఎందుకు రికమెండ్ చేస్తామంటే, కొంచెం రిటర్న్స్ కొంచెం హైలో ఉంటాయి. సో మీకు కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మన ప్రిన్సిపల్తో మనం ఇట్లాంటి వాటికి బొటిక్స్కి వెళ్ళకూడదండి. మనం ఎప్పుడైతే ప్రిన్సిపల్ పెరిగి ఒక ఇంట్రెస్ట్ వచ్చి ఒక 1 crore 2 crores బిల్డ్ అయింది వెళ్తాం కొన్న తర్వాత, అప్పుడు అందులోంచి ఒక 50 lakhs తీసి మాత్రం మనం ఇట్లాంటి బొటిక్ పిఎంఎస్కి వెళ్ళాలి. చాలా మంది నాకు కాల్ చేసి మేము స్ట్రైట్గా బొటిక్ పిఎంఎస్కి వెళ్ళిపోతాము, ఎప్పుడు కొత్తగా పేర్లు వింటున్నాం అంటే, ఏదో స్టాండర్డ్ స్ట్రక్చర్డ్ పిఎంఎస్ కాకుండా కొత్తగా తీసుకున్న పిఎంఎస్లో ఏమవుతుందంటే, అట్ ద సేమ్ టైం ఏదన్నా కనుక ఆ ఫండ్ మేనేజర్కి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ, లేదా ఏదైనా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా, లేదా ఆ ఫండ్ మేనేజర్ తీసుకున్న అందులో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా రకరకాలుగా, సో ఎట్లయినా రావచ్చు ప్రాబ్లమ్స్ అనేవి. సో అలాంటి ఫండ్ హౌస్ ఇంపాక్ట్ ఒక సింగిల్ ఆర్మీ మీద వెళ్తుంది కాబట్టి ఆ ఫండ్ హౌస్ అంతా, అతను కనుక ఏమన్నా అయితే ఆ ప్రాబ్లంలో పడతామండి మనం. ఎందుకంటే చాలా చూడండి, రీసెర్చ్ అనేది చాలా బాగా చేయాలి పిఎంఎస్లో ఎస్పెషల్లీ. ఎందుకు అంటే మనం తీసుకునేది క్వాలిటీ స్టాక్స్ 20-25-30 స్టాక్స్ తీసుకుంటాము. సో మనం పెట్టే ప్రతి 1 crore కావచ్చు, 25 lakhs కావచ్చు, 50 lakhs కావచ్చు, క్వాలిటీ 50 lakhs అలా తీసుపెట్టిన అమౌంట్ 30 స్టాక్స్లో ఉంటుంది కాబట్టి, ఆ 30 స్టాక్స్లో కూడా 4-5 స్టాక్స్ కొంచెం అటు ఇటు అయినా కూడా కొంచెం రిటర్న్ తగ్గే అవకాశం ఉంది. సో కాబట్టి ఎప్పుడైనా బొటిక్ పిఎంఎస్లు ఎప్పుడు తీసుకోవాలి అంటే, మన దగ్గర ఉన్న ఫస్ట్ పెట్టాల్సిన స్ట్రక్చర్డ్ పిఎంఎస్లో పెట్టాలి. ఇక్కడి నుంచి వచ్చిన రిటర్న్స్లో
తీసి మనం పెట్టుకుంటే మనకి హై రిటర్న్స్ వస్తుందండి. అప్పుడు రిస్క్ తీసుకోవచ్చు. అంతేగాని స్టార్టింగే మనం పీఎంఎస్‌లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పటిదాకా మనం మ్యూచువల్ ఫండ్స్‌లో బాగా అవేర్‌నెస్ ఉంది. మనకి మంచి అవేర్‌నెస్ ఉంది. సో, ఎవరో చెప్పారని లేదా బీఎంఎస్ బజార్‌లో మనకి కొన్ని రికమెండేషన్స్ వల్ల మనకేదో వచ్చాయి. స్టాలిన్ అని చెప్పి చాలా కంపెనీస్ ఉంటాయండి అక్కడ. సో, మనకున్న 256 కంపెనీస్‌లో కూడా చాలా చాలా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి. నేను కాదన్ను. రిటర్న్స్ కూడా కొంచెం కంపేర్ టు స్ట్రక్చర్డ్ పీఎంఎస్ కంటే కూడా బుటిక్ పీఎంఎస్‌లు కొంచెం ఎక్కువ రిటర్న్ ఇస్తాయి. 2-3% ఎక్స్ట్రా రిటర్న్ ఇస్తాయి. కానీ రిటర్న్ కేవలం మనం 2-3%, 4% ఎక్స్ట్రా రిటర్న్ వచ్చిందని చెప్పి మనం బుటిక్‌కి వెళ్ళకూడదు. ఫస్ట్ స్టాండర్డ్ స్ట్రక్చర్డ్ పీఎంఎస్‌కి వెళ్ళిపోండి. ఇక్కడ కనుక మనం పెట్టిన 15 లాక్స్ ఎప్పుడైతే మీకు 1 సీఆర్ వస్తుందో అప్పుడు ఆ 1 సీఆర్ 1.25 సీఆర్ అయినప్పుడు అందులో నుంచి 50 లాక్స్ తీసి మనం అనదర్ పీఎంఎస్‌కి నేనే రికమెండ్ చేస్తాను. సో, అదండి. అలా మనం వెళ్ళాలి. సో, పీఎంఎస్‌లో బుటిక్ పీఎంఎస్ ఉంటుంది. నాన్ బుటిక్ పీఎంఎస్ ఉంటుంది. ఇప్పుడు చూస్తే మనం గణనీయంగా మార్కెట్స్ పెరుగుతున్నాయి మళ్ళీ. 86,000 లెవెల్స్ నుంచి పడిపోయిన మార్కెట్ గణనీయంగా మళ్ళీ 80,000, 82,000 దాకా టచ్ అవుతుంది. మనం చూసాం ఆల్రెడీ మనం గతంలో మన పీఎంఎస్‌లో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశారో అట్ ద హై మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రిన్సిపల్ బ్యాక్ వచ్చేసింది. చూడండి మనం 86,000లో పెట్టిన ఇన్వెస్టర్ చేత మనం కనుక 1 crore ఇన్వెస్ట్‌మెంట్ చేయించాం ఒక పీఎంఎస్‌లో, ఒక మొమెంటమ్ పీఎంఎస్‌లో. ఇవాళ అది పడి 85 దాకా పోయింది. బట్ మళ్ళీ ఇవాళ మళ్ళీ స్ట్రాంగర్ బ్యాకప్ అయిందది. ఇవాళ మళ్ళీ చూస్తే 1 crore వచ్చేసింది ఆల్మోస్ట్. సో, చూసారంటే మాకు 83,000కే మనకి మళ్ళీ బ్యాక్ వచ్చింది. మనం అనుకుంటాం పీఎంఎస్‌లో చాలా చార్జెస్ ఎక్కువ ఉంటాయని అనుకుంటాం. ఇక్కడ చూడండి మనకి పీఎంఎస్‌లో ఎంత చార్జెస్ ఉన్నా కూడా మనం పెట్టిన 1 crore 86,000లో పెట్టిన 1 crore మళ్ళీ 82,000కి రాగానే మళ్ళీ 1 crore వచ్చేసింది. అంటే మనం ఇంకా 4,000 ఇంకా తక్కువ ఉన్న సెన్సెక్స్ మార్కెట్‌లో కూడా మనం ఆ పెట్టిన అమౌంట్ మనకు తిరిగి వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఒక రాబోయే ఇంకా 1 year కాలేదండి. ఎక్కడి నుంచి రాబోయే 86,000 ఎప్పుడైతే మార్కెట్ టచ్ అవుతుందో ఇది బియాండ్ మీకు ఎక్కువ 20% ఎక్స్ట్రా రిటర్న్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో, మీరు చూడండి లాంగ్ టర్మ్‌లో ఎప్పుడు చెప్తున్నాను మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పీఎంఎస్ చాలా బెటరు. పీఎంఎస్ కంటే ఏఎఫ్ బెటరు. సో, పీఎంఎస్, మ్యూచువల్ ఫండ్స్, ఏఎఫ్ అన్నీ కూడా సెబీ కంట్రోల్‌లోనే ఉంటాయి. సెబీ ఆథరైజ్డ్ ప్రొడక్ట్సే ఉంటాయి. కాబట్టి మనం 50 లాక్స్ వచ్చేంత వరకే పెట్టుకోండి మ్యూచువల్ ఫండ్స్‌లో. ఎప్పుడైతే 50 లాక్స్ టచ్ అయింది అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఆటోమేటిక్‌గా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాల్సింది పీఎంఎస్‌కి. ఆ తర్వాత ఏఎఫ్‌కి వెళ్ళిపోవాలండి. చూడండి మనం సాధారణంగా చాలామంది మా దగ్గరకు వస్తుంటారు ఇన్వెస్టర్స్. మోర్ దాన్ 2 crores, 3 crores మ్యూచువల్ ఫండ్స్‌లో ఉంటాయి. చూస్తే దగ్గర 30 ఫండ్స్ 25 ఫండ్స్ మినిమమ్ ఉంటున్నాయి వాళ్ళ దగ్గర. సో, అన్ని ఫండ్స్‌లో పెట్టుకుంటే లాభం లేదండి మనకి. ఓవరాల్ రిటర్న్ తగ్గిపోతుంది. చూస్తే ఓవరాల్ సీఏజీఆర్ చూస్తే మనకు మొత్తం పోర్ట్‌ఫోలియో సీఏజీఆర్ చూస్తే హార్డ్‌లీ 12-13% మాక్సిమం 70% వచ్చేది చూసాం గానండి. బియాండ్ దట్ 30, 25, 28 కొట్టింది లేదు. సో, కాబట్టి అన్ని ఫిల్టర్ చేసేయండి. ఫిల్టర్ చేసి ది బెస్ట్ పీఎంఎస్ తీసుకుంటే మాత్రం మీకే కాదు మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా హ్యాపీగా ఉండొచ్చని చెప్తున్నాను. థాంక్ యూ.